ఒక క్వశ్చన్ పొడుపు కథ అడుగుతా చెప్పాలి. ఓకే నేను అడిగితే నువ్వు అడిగితే నేను చెప్తాను, నేను అడిగితే నువ్వు చెప్తావా? అడుగు. 3 కోళ్ళు రోజుకు 2 గుడ్లు పెడతాయి. ఓకే. 3 రోజుల పాటు ఎన్ని గుడ్లు పెడతాయి? 3 కోళ్ళు రోజుకు 2 గుడ్లు పెడతాయి. 3 రోజులలో ఎన్ని గుడ్లు పెడతాయి? 0. నెవర్ యార్. అవును, ఎందుకంటే అది మగ కోళ్ళు. నెవర్. ఆన్సర్ ఏంటి? 3 కోళ్ళు రోజుకోటి పెడతాయి. రోజుకోటి. అలాగా ఇప్పుడు ఏంటి నీ బాధ నాతో? ఆన్సర్ చెప్పయ్యా. 3 కోళ్ళు 3 గుడ్లు పెడతాయి రోజు. దట్స్ ఇట్. నైస్. గుడ్డు పగలగొట్టి ఆమ్లెట్ వేసుకోవాలా? లేకపోతే తాగు. అదేంటి ఆన్సర్ ఏంటి దానికి? 3 కోళ్ళు 3 గుడ్లు పెడతాయి పాపా. ఓకే, అంతే. ఆ క్వశ్చన్ ఎంత? ఆన్సరే అది. 3 కోళ్ళు 3 గుడ్లు పెడతాయి. సో మచ్. అసలు ఇలాంటి క్వశ్చన్ థ్యాంక్ యూ బ్రో. నాకు బాగానే ఉంది, నాకు కరోనా ఏం లేదు. అంటే నాకుందా కరోనా? గుడ్ బాయ్. ఎందుకు గుడ్ బాయ్? ముసలోని ఓల్డ్ మ్యాన్. సరే, ఇంకో క్వశ్చన్. విసిసిపి నదిలో ఎక్కువ ఏముంది? ఏంది విసిసిపి అంటే? అర్థం కాదు. నది పేరు. ఎక్కువ ఏముంది? ఎక్కడుంది అది? అదేదో ఇండియా మ్యాప్ లోనో ఓల్డ్ మ్యాప్ లోనో ఉంది మనకి. అందులో ఎక్కువ ఏముంది? అక్కడ ఏ నది గాని కుళ్ళు ఎక్కువ. ఆ గబ్బు వాసన ఎక్కువ. ట్యాంక్ బండ్ గురించి కాదు, ట్యాంక్ బండ్ గురించి కాదు. విసిసిపి నదిలో ఎక్కువగా ఏముంది? కుళ్ళు, గబ్బు. నా దగ్గర నేను స్నానం చేశా. ఏముందంటే విసిసిపి నదిలో ఎక్కువ ఏముందంటే 2 సీలు ఉన్నాయి. ఓకే రైట్. అంటే 2 సీలు అంటే ఏంది? నదులు అంటే కార్పొరేషన్ నదికి సముద్రానికి తేడా ఏంటి? నది వేరు సముద్రం వేరు పాపా. తేడా? నది వేరు సముద్రం వేరు. నదిలో అన్ని కొట్టుకపోతాయి, సముద్రం కంపు కొడుతుంది. ఓకే. హ్యాపీ బిస్కెట్.